వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి జోలికొస్తే తాట తీస్తాం. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోలికొస్తే తాట తీస్తామని అన్నారు. అంబటి రాంబాబు నీతి మనిషి జన్మేనా ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ రోడ్డు మీద పడి నీచమైన మాటలు మాట్లాడితే ప్రజలు తోలు తీయటం ఖాయమని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలు చేయటం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. గతంలో నోరు పడేసుకున్నందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, ఓడిపోయిన అంబటి రాంబాబుకు సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని, ఇప్పటి వరకు సహనంతో భరించామని, ఇకపై నిజమైన సినిమా చూపిస్తామని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తూ రాజకీయాన్ని కలుషితం చేస్తోందని, గొడవలు, హత్యలకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అంబటి తన నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు నీచంగా, నికృష్టంగా, సంస్కారహీనంగా ప్రవర్తిస్తాడనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. కానీ మరింత బరితెగించి బజారు భాషతోటి రాజకీయాల్లో ఎవరూ మాట్లాడిన విధంగా మాట్లాడడం అనేది మొత్తం కూటమి నాయకులు మేము అందరూ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండడానికే అంబటి రాంబాబు అనుగుడు కాదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది దీనికి ఏదో కులం, రంగు పొలవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మన ఇంట్లో తల్లి, తండ్రి, మన ఇంట్లో చెల్లి, వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం. ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చి బూతులతోటి మనం మాట్లాడడానికి కూడా వీలులేనటువంటి భాషతోటి మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు. ఇంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదనమ్మా అని రోడ్ల మీద వచ్చి మాట్లాడడమే తప్పు. చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికెప్పుడో చేత్కరించారు. మళ్లీ అసలు మిమ్మల్ని ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరనేటువంటి మాట కూడా స్పష్టం అవుతోంది. నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇంకా సమర్థిస్తున్నారు అంబటి రాంబాబు గారి మాటల్ని. ఇది ఎంతవరకు న్యాయం? అసలు సమాజంలో ఈ రకమైన బూతుల సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు దీన్ని సమర్థించడం ద్వారా, పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా మీరు మరింత దిగజారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా చేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని చేదరించడం మాత్రమే కాదు, రేపొద్దు నుంచి ప్రజల మధ్య తిరగనివ్వకుండా చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా మానుకోకపోతే తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారనేటువంటి మాటని హెచ్చరిస్తున్నాను.